నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అనేక రకాలైనటువంటి టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అధికార పక్షానికి విపక్షానికి మధ్య పచ్చబడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా చూస్తే అనేక రకాలైనటువంటి ఇష్యూస్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్లు వేరే కంపెనీకి బదలాయించారనే ఉద్దేశంతో ఈరోజు A1గా కేటీఆర్ గారి మీద, అరవింద్ కుమార్ గారి మీద, అలాగే బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా ఈరోజు A1, A2, A3గా కేసు నమోదు చేయడం జరిగింది ఏసీబీ వాళ్ళు. ఇప్పుడు మరి నిజంగానే కేటీఆర్ రాష్ట్రం ఉండబోతుందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తారనేది మన బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారితో మాట్లాడదాం. బాలరాజు గారు నమస్తే సార్. నిజంగానే అంటే కేటీఆర్ గారి అరెస్ట్ అనేది ఒక ఉత్కంఠగా మారిపోయింది. ఇప్పుడు అరెస్టు, అప్పుడు అరెస్టు, రేపు అరెస్టు, మాపు అరెస్టు అంటే రకరకాలైన కథనాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగా ఇందులో వాస్తవాలు ఏంటి? వాస్తవానికి ఏసీబీ కేసులోనే నిరూపణ లేదు. నిరాధారమైన ఆరోపణ, అసంబద్ధమైన ప్రేలాపనలు, అనవసరమైనటువంటి టాపిక్. కేటీఆర్ అరెస్ట్. కేటీఆర్ అరెస్ట్ ఎందుకు కావాలి? ఏసీబీ ఎందుకు కేసు పెట్టాలి? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాలి? ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ ఏం జరిగింది ఇక్కడ? కరప్షన్ అంటే నేనేమైనా పైసలు నీకు తీసుకొచ్చాను ఇవ్వాలి, నా జేబు నుంచి పైసలు నేనేమైనా లాక్కోవాలి, ఇంకో జేబు నుంచి అని లాక్కోవాలి. నేను ఇక కరప్షనే లేదు కదా. ఏసీబీ ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదు చేసిందో అర్థం కాలేదు. ఏసీబీ మరి ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం పనిచేస్తుందో అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమా? రేవంత్ రెడ్డి భార్య కళ్ళలో ఆనందం కోసమా? రేవంత్ రెడ్డి బిడ్డ కళ్ళలో ఆనందం కోసమా? రేవంత్ రెడ్డి అల్లుడి కళ్ళలో ఆనందం కోసమా? నువ్వేమో దొంగ సంచులు మోసుకపోయి అరెస్ట్ అయ్యి నువ్వు అరెస్ట్ అయ్యావు. మా నాయకుడేమో బాజాప్తా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడి జైలు పోయాడు. నువ్వు జైలుకు పోతే మా కేటీఆర్ జైలు పోవాలి ఏమన్నా? కానీ మరి జైలు అన్న మాట వచ్చేసరికి ఎందుకు ముందుగా ఆయన ఎందుకు రెస్పాండ్ అయ్యాడు? పెట్టుకోమని శుభ్రంగా దాంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా హ్యాపీగా పాదయాత్ర చేసుకుంటారు. ఆలోచన ఉంది, కాన్ఫిడెన్స్. రేవంత్ రెడ్డికి ఆలోచన ఉంది, జైలు పోయినా కాబట్టి కేటీఆర్ కూడా జైలుకి పంపాలి. నేను అరెస్ట్ కక్షపూరితం కాబట్టి అవినీతి లేదంటారు. 55 కోట్ల అవినీతి. 55 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది చెప్పు? నువ్వేమన్నా ఇప్పుడు తీసుకుపోయి కేటీఆర్ గారు ఏమైనా జేబుల నుంచి తీసుకెళ్లి ఏరే వాళ్ళకి ఇచ్చిండా? అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ లో ఇంకా కరప్షన్ ఎక్కడ ఉంటది? విదేశీ కరెన్సీ ద్వారా జరిగిందని చెప్పేసి బ్రదర్, ఇప్పుడు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగిన చోట కరప్షన్ ఎక్కడిది? ఇక్కడ కరప్షన్ లేని చోట కేసు ఎక్కడిది? కేసు లేని చోట ఎఫ్ఐఆర్ ఎక్కడిది? ఎఫ్ఐఆర్ చోట అరెస్ట్ ఎక్కడిది? ఆదాయ శాఖ అనుమతులు తీసుకోకుండా ఎందుకు బ్రదర్? ఇప్పుడు హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా, యాజ్ ఏ వైస్ చైర్మన్ గా ఆయనకు పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కొన్ని పవర్స్ ఉంటాయి, మంత్రికి కొన్ని పవర్స్ ఉంటాయి. హెచ్ఎండి అనేది స్వతంత్ర సంస్థకు దాని మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారికి వైస్ చైర్మన్ గా కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ రోజు 2022లో ఒప్పందం జరిగింది. 4 సంవత్సరాలు ఈ రేస్ నిర్వహించాలని. ఈ రేస్ అంటే తెలియదు ఈ సన్నాసులకు, దద్దమ్మలకు. ఈ రేస్ తెలియదు, రిజర్వేషన్ అంటే తెలియదు, పునర్జీవం అంటే తెలియదు. వీళ్ళకు ఊగానే కేసులు, అరెస్టు తప్ప ఇంకోటి ఉన్నా? పగలు ప్రతీకారాలు, కక్షపూరితాలు, కుట్రలు తప్ప ఇంకేమన్నా ఈ ప్రభుత్వం చేస్తుందా 12 నెలల్లో? బ్రదర్, కాళేశ్వరంలో అవినీతి అన్నారు, తేల్చిరా బ్రదర్? మిషన్ భగీరథలో అవినీతి అన్నారు, తేల్చిరా బ్రదర్? మిషన్ కాకతీయులు అవినీతి అన్నారు, తేల్చిరా బ్రదర్? బ్రదర్, ఈ 12 నెలల్లో కొండను దోవారు. ఎలకనన్నా బట్టిరా, ఎలక తోకనన్నా బట్టిరా, ఎలక ఎంట్రికనన్నా బట్టిరా? నేను అడుగుతున్నా, మీ టీవీ ద్వారా అడుగుతున్నా. నేను ఏం తేల్చలేవు కదా నువ్వు. కాబట్టి ఈ సన్నాసుల దద్దంలో ఒకటే ఎరక, నేను జైలుకు పోయినా కేటీఆర్ జైలు పోవాలి. ఇది ఒకటే ఎరక, వీళ్ళకి ఏం లేదు. కక్షపూరితాలు, కుట్రపూరితాలు. ప్రజల్ని పరిపాలించమని చెప్పేసి పదవిస్తే పగలు ప్రతీకారాలు అని చెప్పి తిరుగుతా ఉన్నాడు ఈయన. రాయలసీమలో నీళ్లు తాగిన ఆయన పగలు ప్రతీకారాలు వస్తే ఈయన కూడా గట్టినే వచ్చినాయి. ఇక్కడ గురువు రాయలసీమ కదా, ఈయన గట్టినే వస్తున్నాయి బ్రదర్. నేను అంటా ఉన్నాను, నేను ఇవాళ ఈయన చేసింది ఏందే? ఈయన ఈ 12 నెలల్లో చేసింది ఏందే? తెలంగాణ తల్లి రూపం మార్చిండు, తెలంగాణ గీతాన్ని మార్చిండు, తెలంగాణ సంబంధించిన చిహ్నాన్ని మారుస్తుంటుండు. అదేవిధంగా ప్రగతి భవన్ కు రంగులు వేసిండు. ఏం బ్రదర్ ఇది? మీరు చాలా వాగ్దాటి గల వ్యక్తి, ఇది కాదను దాంట్లో. కాకపోతే ఏంటంటే అంతకుముందు 64లో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మీరు మార్పు చేయలేదా? ఓల్ మార్చి మీరు మార్చలేదా? ఎందుకు కిరీటాలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపం గెలిచింది ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ కాదు. తెలంగాణ తల్లి రూపం తయారైంది తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో మమేకమైన రూపం తెలంగాణ తల్లి రూపం. ఆ రూపాన్ని మార్చింది మీరు, స్తూపాన్ని మార్చింది మీరు, చిహ్నాన్ని మార్చింది మీరు, గోడలకు రంగులు వేసింది మీరు. ఈ 12 నెలల్లో గోడలకు రంగులు వేయడం, విగ్రహాల రూపు మార్చడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు. ప్రజలలో ఏ మార్పు లేదు. ప్రజాపాలనలో వచ్చిన మార్పు ఇదే మార్పు తప్ప ఇంకో మార్పు లేదు బ్రదర్. ఇవాళ ఈ రేస్ పేరుతో జరుగుతున్న కుట్ర కూడా ఇదే. 100% ఈ రేస్ అయినా ఏ రేస్ అయినా ఒకటే రేసు. ప్రజల రేసులో మేము నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసం నిర్బంధాలను ఎదుర్కొంటాం. 55 కోట్లకు సంబంధించి ఈ రోజు ప్రభుత్వం 8 కోట్లు పెనాల్టీ కట్టింది ఆర్బీఐకి.
ఏంటి మరి దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక సంస్థతో ఒప్పందం అయినప్పుడు ఆ ఒప్పందాన్ని కంటిన్యూషన్ చేయాల్సిన బాధ్యత వచ్చే ప్రభుత్వాలది. 72,000 కోట్లు ప్రభుత్వం అప్పు చేసిపోయింది 2014 కంటే పూర్వం ఆ ప్రభుత్వం. ఆ 72,000 కోట్లు మీకు కట్టనంటే కుదరదు ఈ ప్రభుత్వం. డెఫినెట్ గా ప్రభుత్వం కంటిన్యూ చేసిన ఏ విధానం అవుతుందో దాన్ని కొనసాగించాల్సిందిగా నెక్స్ట్ ప్రభుత్వం చేయాల్సిందే. ఇవాళ ఈ కార్ల రేస్ నిర్వాహకులతోటి గవర్నమెంట్ ఒక ఒప్పందం చేసుకుంది 2022లో చేసుకుంది. ఇలాగా చేసుకుంది 2022లో ఒప్పందం చేసుకుంటే 4 సంవత్సరాలు ఒప్పందం చేసుకుంది బ్రదర్. ఆ 4 సంవత్సరాలు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు అవి. ప్రభుత్వాలు మారినంత మాత్రం ఒప్పందాలు రద్దు కావంటారు. నేను ప్రభుత్వాలు మారితే ఒప్పందాలు రద్దు అయితే అంటారు రేవంత్ రెడ్డి. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నీకు తెలుసు కదా, చట్టం తెలుసు కదా, నువ్వు శాసనసభలో సభ్యుడిగా పనిచేసినావు కదా, పార్లమెంట్ లో సభ్యుడు చేసినావు కదా, ప్రభుత్వాలు మారితే ఒప్పందాలు రద్దు అవుతాయా చెప్పంటారు. నేను 2002లో ఒప్పందం చేసుకుని 4 సంవత్సరాలు నిర్వహిస్తామని చెప్పి నిర్వాహకులతోటి ఒప్పందం ఎట్లా రద్దు చేస్తావు? అందులో అవినీతి జరిగింది ఎట్లా మాట్లాడతావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నిర్వాహకులతో మాట్లాడి ఒప్పందాన్ని కంటిన్యూషన్ చేస్తావా చెయ్యి, లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడు పైసలు కూడా క్యాన్సిల్ అయితే కానీ అంటా ఉన్నాను. డిసెంబర్ 13వ తారీఖు 2023లో నీ దగ్గరకు వచ్చిర్రు, అడిగిర్రు వాళ్ళు నిర్వాహకులు ఏం చేద్దాం కంటిన్యూ చేద్దామని అడిగిర్రు. కంటిన్యూ చేస్తారేమని చెప్పలేవు, నువ్వు చేయలేవు. డిసెంబర్ 19వ తారీఖు మెయిల్ పంపిరు వాళ్ళు అరవింద్ కుమార్ కి ఏం చేస్తారని చెప్పేసి. డిసెంబర్ 21న దాన్ని రద్దు చేసుకున్నారు వాళ్ళు, హైదరాబాద్ తీసేసారు ఆ రేస్ నుంచి. కాబట్టి దీనికి కారణం ఎవరు? మీరు కదా. ఇలా ఒప్పందం రద్దు కావడానికి కారణం మీరు. నిర్వహణ చేతగాని దద్దమ్మలు మీరు, సన్నాసులు మీరు ఇలా కేటీఆర్ గురించి అరెస్ట్ అని మాట్లాడతారా మీరు? కాబట్టి అరెస్ట్ చేసే నైతిక హక్కు లేదు, అలా కరప్షన్ జరగలేదు. ఇది కక్షపూరితమే. ఈ కుట్రలు నీ కక్షపూరితాలు ఎన్ని రోజులు చేసుకో 55 కోట్లు ఖర్చు పెట్టినా గానీ 750 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి హైదరాబాద్ కంటే అంటే బ్రాండ్ ఇమేజ్ ఏం తీసుకొచ్చారు? మీ కేటీఆర్ చెప్పలేదు. నిల్సన్ అనే సంస్థ ఒక ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల సర్వేలు చేస్తుంది. అది స్పోర్ట్స్ సంబంధించినటువంటి సంస్థ. అది చేసింది, సర్వే చేసి ఏం చెప్పింది నిల్సన్ సంస్థ? ఈ రేస్ నిర్వహించడం ద్వారా ఎలక్ట్రికల్ రంగంలో కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ సంస్థలైనటువంటి మహీంద్రా కావచ్చు, చాలా సంస్థలు ఏదైతే ఉన్నాయో, మెక్లారెన్ కావచ్చు, చాలా సంస్థలు ఏదైతే ఉన్నాయో 700 కోట్ల ఒప్పందాలు జరుగుతందుకు అవకాశం దొరికింది అని చెప్పి చెప్పారు. 31,000 మంది ప్రేక్షకులు చూసిర్రు, 200 దేశాల్లో వీక్షించారు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సంస్థల ద్వారా ఈ నిల్సన్ స్పోర్ట్స్ నివేదిక ఏమి చేసిందంటే 700 కోట్ల రూపాయల జనరేట్ జరిగిందని చెప్పింది. దాని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పినారు. వీళ్ళకు బ్రాండ్ ఇమేజ్ తెలియదు, ఇమేజ్ లేదు, ఏం లేదు బ్రదర్. ఒకటే ఇమేజ్, పగలు పత్రికారాలు తప్ప ఏ ఇమేజ్ లేదు బ్రదర్. చేసుకుంటే చేసుకో. ఇలా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాం అనుకుంటున్నా, నీ ఆనందం ఉంది కదా, సునకానందం అంటారు దీన్ని. కేటీఆర్ ని అరెస్ట్ చేసి సునకానందాన్ని పొందాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. అరెస్ట్ చేస్తే చేసుకో, గర్వంగా పోతాం. ప్రజల కోసం గొంతెత్తితే అరెస్ట్ చేస్తారా? ఎస్, యూ రెడీ టు ఫేస్ ఇట్ అని చెప్తా ఉన్నాము. ప్రజల గిరిజన రైతుల కోసం ఇంకొట్లాడితే అరెస్ట్ చేస్తామంటారా? చెయ్యండి సార్, ఏం కాదు. ఇందులో ఏం తెలియదు భయ్. 12 నెలలుగా కొండను దువ్వినారు, ఎలకను కాదు, ఎలక తోకను పట్టలేదు, కూడా పట్టలేదు. 1,00,000 కోట్ల అవినీతి చేసామంటున్నారు. 1,00,000 కోట్లకు మరి సిద్ధంగా ఉన్నారా మీరు? చల్లకుండా 5 ఏళ్ళ నుంచి ఇదే మాట. ఏటీఎం కాళేశ్వరం అన్న దొరికిందా భయ్? తెల్ల ఏనుగు కాళేశ్వరం దొరికిందా భయ్ అన్నారా భయ్? తెల్ల వైట్ ఎలిఫెంట్ అన్నారు, ఒక ఆయన ఏటీఎం అన్నారు, కాళేశ్వరంలో అవినీతి అన్నారు. తేల్చిరా అబ్బాయి? నీ అంటున్నా, నీ టీవీ ఛానల్ నువ్వు ఎన్నో చర్చలు పెట్టవచ్చు, ఒక్కడన్నా తేల్చిరా బ్రదర్? మేము కడిగిన ముత్యాలు లాంటి బ్రదర్. కవిత కడిగిన ముత్యాలకి ఎట్లయితే బయటకు వచ్చిందో ఏం కేసులే? ప్రశ్నిస్తే కేసులా, గొంతెత్తే కేసులా, మాట్లాడితే కేసులా, నువ్వు అమలు చేయలేవు నీ హామీలంటే కేసులా? ఇదేనా నీ వ్యవహారం? నువ్వేమన్నా ఉంటే కొత్తగా చెయ్యి. కేసీఆర్ 10,000 ఇచ్చిన రైతు భరోసా నేను 15,000 ఇచ్చి చూపెడుతున్నాను చెప్పు, అది గొప్పతనం. నేను రైతు బంధు కరెక్ట్ చేస్తున్నాను చెప్పడం, రైతు రుణమాఫీ కరెక్ట్ చేస్తున్నాను చెప్పడం కరెక్ట్. ఏం చేయకుండా కేసులు ఏం కేసులే? కానీ బాలరాజు గారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీరు, నాకు ఫైనల్ గా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీరు ఈ రోజు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడాల్సిన అంశాలని మీరు పెద్దగా ఎవరు మాట్లాడుతారు? ఈరోజు కేటీఆర్ గారు దాంట్లో అసెంబ్లీలో కనిపించట్లేదు, కేసీఆర్ గారు ఏమో విదేశీ పర్యటనకి వెళ్ళారు. మరి ప్రజల తరపున ఏ విధంగా మీరు గొంతెత్తి మాట్లాడగలుగుతున్నారు? ఈరోజు ఎవరెవరో మాట్లాడుతున్నారు కనుక ప్రధానంగా కేటీఆర్ గారు మాట్లాడాలి, లేకపోతే కేసీఆర్ గారు మాట్లాడాలి పార్టీ తరపున. అలాంటి వారు ఎవరు మాట్లాడతలేదే. సో ఏ విధమైన మైలేజ్ వస్తారు మీరు అనుకుంటున్నారు? ఇవాళ 12 నెలలుగా రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెడుతున్నాం. ముప్పు తిప్పలు. రైతు బంధు రాకపాయే, రైతు రుణమాఫీ కాకపాయే, పింఛన్లు లేకపాయే, 2,500 రాకపాయే, తులం బంగారం ఆగమాయే, పింఛన్ ఏదో ఎక్కడికో పోతుండే, రైతుల పరిస్థితి ఆగమే గోచరం. ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు బ్రదర్. అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సమస్యల కోసం కొట్లాడుతా ఉన్నాం. నిరుద్యోగులు మాట్లాడితే కేసులు, రైతులు మాట్లాడితే కేసులు, నిర్బంధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బ్రదర్. ఈ అరాచక పాలన, ఈ రేవంత్ రెడ్డి దేశముఖ్ పరిపాలన వ్యతిరేకంగా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అణచివేయాలని చూస్తా ఉన్నారు, అనగదొక్కాలని చూస్తా ఉన్నారు. ఇవాళ గిరిజనుల సమస్యను ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీకి తీసుకుపోయినందుకు కోపం వచ్చింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రాహుల్ గాంధీ అపాయింట్ దొరకలేదు,
సోనియా గాంధీ అపాయింట్ దొరకలేదు, ఏమైనా దొరికిందంటే బీజేపీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరుకుతుంది వీళ్ళకు. చూడు నిర్మలా సీతారామన్ కలిసి వచ్చిండు, గడ్కరీని కలిసి వచ్చిండు, బీజేపీ మంత్రులు అయితే ఎంబడే దొరుకుతుంది రేవంత్ రెడ్డికి. మరి ములాఖాత్ ఎక్కడేందో అర్థం చేసుకోవాలి బ్రదర్. ఎవరెవరితో ములాఖాత్ అయ్యారు బ్రదర్? ఓకే. కాబట్టి గవర్నర్ ఎమ్మటే ఆదేశాలు ఇస్తూనే ఉంటాడు ఈయన కేసు పెట్టంగానే. ఎవరెవరితో ములాఖాత్ అయ్యారు, ఎవరెవరితో ఉన్నారో అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీ యొక్క శునకానందాన్ని ఆపుకో, దయచేసి అరెస్ట్ చేయడం అనే ఆలోచన విధానాన్ని మానుకో, ప్రజల మీద పరిపాలన పెట్టు. ఫైనల్ గా లాస్ట్ అండ్ లిస్ట్ అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా, ఎందుకంటే మీ పార్టీ నుంచి ఎవరు కూడా పెద్దగా బయటకు వచ్చి మీ నిరసన తెలిపిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆయన మాట్లాడింది అంబేద్కర్ విషయంలో, అంబేద్కర్ ఏమైనా దేవుడా, మా అంబేద్కర్ 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 అని ఈసారి దేవుడు తలుచుకున్నా మీకు ఏమైనా వరాలు కురిపించేవాడు, అంబేద్కర్ ఏం చేశాడు? అంబేద్కర్ దేవుడే అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అంబేద్కర్ దేవుడు అంటుంది కాబట్టి రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్టు నేను. అంబేద్కర్ దేవుడు కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది కాబట్టి 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నడిబొడ్డున పెట్టి ప్రదర్శించింది కేసీఆర్ గారి నాయకత్వం అంటున్నాను. కాబట్టి అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ విధానాల పట్ల విభేదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో అంబేద్కర్ అవమానించిందయా. వీళ్ళ పిల్లి శాపనార్థాలు పెట్టేటోళ్ళు వీళ్ళ మాట్లాడేది వీళ్ళు కదా. అంబేద్కర్ అవమానించింది, అంబేద్కర్ పార్టీని చీల్చింది వీళ్ళు, అంబేద్కర్ ని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది వీళ్ళు కదా. అంబేద్కర్ చావుకు కారణం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వీళ్ళు మాట్లాడతారా? 100 ఎలకలు తిన్న పిల్లట సంతాప సభ పెట్టినట్టు అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడతా? అదే తప్పు. అరెస్ట్ సిద్ధంగా ఉన్నారా? అరెస్ట్ ప్రూవ్ అయితే ఎందుకు చేస్తో చెప్పాలి, ప్రూవ్ ఏందో చెప్పాలి, విధానం ఏందో చెప్పాలి, ఆరోపణ ఏందో చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేసినా చెప్పకుండా ఊకని అరెస్ట్ చేస్తాను ఊకనుకుంటుందా? రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. కేటీఆర్ టచ్ చేస్తే బిడ్డ డైనమైట్ పేలుతుంది. ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారా? ప్రభుత్వం ఎక్కడిది? ప్రభుత్వం మేము నడుపుతున్నాం, ప్రభుత్వాన్ని మేము నడుపుతాం. ఇలా మీరు అనుకుంటున్నాం లేరు ఇప్పుడు. మేము అధికారం లేకపోయినా ఇలా ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాం. ప్రజల కోసం పెడుతున్నాం, మేము మా కోసం పెడతలే. ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తున్నాం ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తుంటే మీరు ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు, మా మీద కక్ష సంపిలు చేస్తా ఉన్నారు కదా. మీరు కదా అసలు చోరులు, అసలు మీరు కదా ప్రజలను మోసం చేసేది. కానీ నేను అసెంబ్లీలో మన హరీష్ రావు గారిని ఎవరో థీఫ్ అని అంటే ఆయన ఎవరో యూజ్లెస్ ఫీల్ అన్నారు. అది దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుంది. దొంగలు వీలయ్యి దొంగే దొంగ అన్నట్టు ఎవరు బ్రదర్? ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే మా విధానం, ప్రజల విధానం మా విధానం, ప్రజా సమస్యలు మా విధానం, ప్రజల గొంతు మా గొంతు, ప్రజల కోసం మాట్లాడడం మా విధానం తప్ప మీ లెక్క చిల్లర చేష్టలు చేయమని మేము అంటా ఉన్నాం. డెఫినెట్ గా మీరు చేయండి, ఎన్ని ప్రేలాపలు పెడతారో పేలండి, ఎన్ని అసంబద్ధమైనటువంటి ఆలోచన చేస్తారో చేయండి, ఎన్ని అరెస్ట్ చేస్తారో చేయండి. ప్రజల కోసము, ప్రజా సమస్యల కోసం, ప్రజల గొంతుకై నిలబడడం కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజల కోసమే అరెస్ట్ చేస్తుంటే, ప్రజల కోసమే జైలుకి పంపుతుంటే మా కేటీఆర్ గారు దాన్ని శిరస్సా వహించి ప్రజల కోసం ఆనందంగా జైలుకి పోతారు. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ. సో ఇదండి బాలరాజు గారు మనోగతం. సో ఏదేమైనా కానీ ఆధారాలు ప్రూవ్ అయితే అరెస్ట్ చేసుకుంటాం, తప్పులేదు. బట్ ఆ నిరాధారమైనటువంటి ఆధారాలను పెట్టి ఇబ్బంది పెడితే మాత్రానికి రాష్ట్రం అగ్నిగుండం వద్దని చెప్పి సవాల్ చేస్తా ఉన్నారు కోర్టు స్టూడియో.